విజయవంతంగా అన్నదాత పోరు. ఫ్రీ బస్సు వలన రోడ్డున పడిన ఆటో వర్కర్స్. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని అఖిలపక్ష జేఏసీ డిమాండ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. ఆర్డీఓ అఖిలప్రియకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలను, రైతులను మోసం చేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మోసం చేయడం అలవాటేనని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులకు ఎంతో మేలు జరిగిందని వివరించారు. ఎరువులు, విత్తనాలు బ్లాక్ మార్కెట్లకు తరలించి కూటమి నాయకులు జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, అన్నదాత సుఖీభావ అని చెప్పిన ప్రభుత్వం ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారని అన్నారు. యూరియా కొరత వల్ల రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని ఆమె తెలియపరిచారు. రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ, పంటకు నత్రజని సమపాలలో అందకపోతే పంట దిగుబడి తగ్గి రైతు నష్టపోయే పరిస్థితి ఉందని తెలియపరిచారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన నాటి నుండి ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు నూకల బలరాం తెలియపరిచారు. ఆటో వర్కర్స్కి ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని, వాహన మిత్ర పథకం ద్వారా ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో రామచంద్రపురం, ద్రాక్షారామ, కే గంగవరం, కాజులూరు మండలాల్లో ఆటో యూనియన్ వారు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఆటోల ద్వారా జీవనం సాగిస్తున్నారని, ఈ రోజున ఫ్రీ బస్సు కారణంగా ఆటో కార్మికులకు కిరాయిలు లేక జీవనోపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తపరిచారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని అఖిలపక్ష జేఏసీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం 10:30 గంటలకు రాజగోపాల్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లాలని నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిలపక్ష జేఏసీ కమిటీ పిలుపునిచ్చారు. మరి గత నెల రోజుల నుంచి కూడా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని అఖిలపక్షంగా ఏర్పడి పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరం కలిసి అన్ని విప్లవ సంఘాల సపోర్ట్ తోటి కూడా, అన్ని పార్టీల సపోర్ట్ తోటి కార్యక్రమాలు ఎన్నో చేసాం. అలాగే మంత్రివర్గ ఉపసంఘానికి కూడా మన సచివాలయానికి వెళ్ళి కూడా మన జేఏసీ తరఫున రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. ప్రభుత్వం 10వ తారీఖు డేట్గా కన్ఫర్మ్ చేసింది. ఈ ఉపసంఘం అన్నది 10వ తారీఖుకి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. కాబట్టి 10వ తారీఖున ఆఖరిగా మనం ప్రత్యక్ష కార్యాచరణలో భాగంగా రాజగోపాల్ సెంటర్ నుంచి ఎల్లుండ మరి ఉదయం 10 గంటలకి సుమారు 4-5 వేల మందితోటి విద్యార్థులు, వర్తక వ్యాపారస్తులు, ఆటో యూనియన్లు, వివిధ విప్లవ సంఘాలతోటి, అన్ని వర్గాల ప్రజలతోటి కూడా ఆర్డీఓ ద్వారా మరి ఒక వినతి పత్రం ఫైనల్గా 10వ తారీఖు డెడ్ లైన్ కాబట్టి ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు, అందరి నాయకులు, ముఖ్యంగా జేఏసీ మొదటి నుంచి ఎంతో ఇంట్రెస్ట్గా ముందుకు నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా
రాజు గారు కానీ బలరాం కానీ అందరూ కూడా పెద్దలందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.